హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముల వ్లాగ్స్. ఈరోజు నేను గోంగూర పులిహోర ప్రిపేర్ చేసుకున్నా. చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీ. ఈ రెసిపీని పిల్లలకు లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి పెట్టండి. నాకైతే చాలా బాగా కుదిరింది. ఈ రెసిపీని మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. గోంగూర పులిహోర ప్రిపరేషన్కు కావలసిన ఇంగ్రీడియంట్స్: గోంగూర, రైస్, ఎండుమిర్చి, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, లెమన్. ఇప్పుడు వీటన్నిటితో మనం గోంగూర పులిహోర ప్రిపేర్ చేసుకుందాం. గోంగూర పులిహోర ప్రిపరేషన్కు గ్యాస్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్న. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకొని వేపుకోవాలి. గ్యాస్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలను వేపుకోవాలి. ఇలా వేపుకున్న పల్లీలను ఆయిల్ నుండి సపరేట్ చేసుకుంటున్నా. కడాయిలో మనం శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్న గోంగూరను వేసుకొని ఉడికించుకోవాలి. గోంగూర మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. గ్యాస్ను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని గోంగూరను మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. గోంగూర కొద్దిగా మగ్గాక ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని వేసుకొని వేపుకోవాలి. గోంగూరను ఈ విధంగా ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. చల్లార్చిన గోంగూరను మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. గోంగూరను ఈ విధంగా మెత్తని పేస్ట్లా పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. డైలీ వాడే రైస్తోనే గోంగూర పులిహోర ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈ గోంగూరను రైస్కు సరిపడేంత వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రైస్ని పక్క నుంచి పోపు ప్రిపేర్ చేసుకుందాం. పోపు ప్రిపరేషన్కు గ్యాస్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడైంది. ఇందులో జీలకర్ర వేసుకుంటున్నా. ఆవాలు వేస్తున్నా. ఆవాలు చిటపటలాడేంత వరకు ఉంచుకోవాలి. శనగపప్పు వేసుకుంటున్నా. ఎండుమిర్చి వేస్తున్నా. కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నా. వేంపి పక్క నుంచిన పల్లీలు పోపులో వేసుకుంటున్నా. పసుపు వేసుకుంటున్నా. పోపు వేగింది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఈ పోపు వేడిగా ఉన్నప్పుడే ఈ గోంగూర పులిహోరలో పోపును వేసుకొని కలుపుకోవాలి. రైస్కి పట్టే విధంగా పోపును బాగా కలుపుకోవాలి. గోంగూర పులుపుగానే ఉంటుంది కాబట్టి ఇంకొంచెం పుల్లగా ఉండడానికి కొంచెం లెమన్ను పిండుకుంటున్నా. ఇప్పుడు లెమన్ పోపు రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. గోంగూర పులిహోర రెడీ అయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పులిహోరను సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా. ఈ రెసిపీ ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీ. అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈజీగా అయిపోతుంది కాబట్టి జాబ్స్ చేసుకునేవారు, అదేవిధంగా బ్యాచిలర్స్ పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేయవచ్చు. గోంగూర పులిహోర చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీ. బ్యాచిలర్స్ అదేవిధంగా జాబ్స్ చేసుకునేవారు ఈజీగా ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్స్లో తీసుకొని వెళ్ళవచ్చు. అదేవిధంగా పిల్లలకు కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వవచ్చు. త్వరగా అయిపోయే రెసిపీ. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి.